జగన్ మళ్లీ సినిమా చూపిస్తారన్న వ్యాఖ్యలపై బీజేపీ నేత భానుప్రకాష్ రెడ్డి తీవ్రంగా విరుచుకుపడ్డారు. ఇప్పటికే జగన్ చూపించిన హారర్ సినిమాలకు ప్రజలు జడుచుకున్నారని ఎద్దేవా చేశారు. గత 5 ఏళ్ల పాలన రాక్షస రాజ్యంలో ఉందన్నారు. 11 సీట్లకే పరిమితమైన జగన్లో ఇంకా అహంకారం తగ్గలేదని విమర్శించారు. ప్రతిపక్ష నేతగా బెదిరింపులు మంచివి కాదని, ఆయన మాటలకు ప్రజలు భయపడరని స్పష్టం చేశారు. జగన్ మళ్లీ అధికారంలోకి రారని, పబ్జీ గేమ్తో జీవితాన్ని గడపాల్సి ఉంటుందంటూ సెటైర్లు వేశారు. సినిమా చూపించారు. ఇంటర్వ్యూలు లేకుండా, ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వకుండా, ప్రతిపక్ష నాయకుడి హోదా కూడా ఇవ్వకుండా మిమ్మల్ని కేవలం 11 స్థానాలకి పరిమితం చేసినప్పటికీ ఇంకా అహంకారం తగ్గకుండా ఒక అహంకార ధోరణితో ఈరోజు అధికార పార్టీ ఉంటే మమ్మల్ని బెదిరిస్తూ బెదిరింపు ధోరణితో 5 సంవత్సరాలు ఆంధ్రప్రదేశ్లో అరాచకం రాజ్యమేలింది. 5 సంవత్సరాలు ఆంధ్రప్రదేశ్లో రాక్షస రాజ్యమేలింది 2019 నుంచి 24 వరకు. అప్పుడు బెదిరించింది కాకుండా ఈరోజు మళ్ళీ సప్త సముద్రాల పక్కనున్నా సరే నేను వాడిని లాక్కొని వస్తా, వాడు జుట్టు పట్టుకొని పీక్కొని వస్తాను. ఏం నువ్వు తీసుకొని వచ్చేది? నీ తాటాకు చప్పుళ్లకు భయపడే వాళ్ళు ఎవరు లేరు. నీ తాటాకు చప్పుళ్లకు భయపడే వాళ్ళు ఎవరు లేరు. అధికారం కోల్పోయిన తర్వాత ఏం మాట్లాడుతున్నావో